హలో అండి. హాయ్ అందరికీ వెల్కమ్. యాక్చువల్‌గా చాలా రోజుల తర్వాత వీడియో చేశానండి. కొంచెం హెల్త్ బాలేక మధ్యలో గ్యాప్ ఇవ్వాల్సొచ్చింది. అయితే ఈరోజు చేసిన వీడియో ఏంటంటే, మన యాంటిక్ బీడ్స్ ఉంటాయి కదా! ఇవి 4 సైజ్ బీడ్స్ అనమాట. ఇదొక్క బంచ్ వచ్చి 150 రూపీస్ పడింది. ఈ శారీ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడొచ్చు. ఆ శారీ కలర్ బ్లాక్ అనమాట. దానిపైన యాంటిక్ ఫినిష్ ఉంది. సో, శారీ ఇలా ఉందనమాట. మొత్తం బార్డర్ అంతా యాంటిక్ బార్డర్ ఇచ్చాడు. ఒక వైట్ ఫ్లవర్స్ వచ్చేసి మధ్య మధ్యలో యాంటిక్ బాల్స్ ఇచ్చాడనమాట. సో, యాంటిక్ తీసుకొని డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయింది చూడండి. అయితే మనం యాంటిక్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొక యూజ్ కూడా ఉందనమాట. అదేంటంటే అసలు ఫేడ్ అవ్వవు అవి. ఎప్పటికి అలానే ఉంటాయి. సో, ఇప్పుడు మనం చూద్దాము నేను ఏం డిజైన్ వేశాననేది ఇప్పుడు చెప్తాను. ఈ బీడ్స్ అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నా అనమాట. తర్వాత శారీ మొత్తం బ్లాక్ కలర్ కదా! సో, బ్లాక్ కలర్ సిల్క్ పోగులు 100 పోగులు వేసుకున్నాను. అంటే ఒక్క బంచ్‌లో వచ్చేసి 200 ఉంటది. కౌంట్. ఆ బంచ్ కౌంట్ అంటే అందులో ఉండే థ్రెడ్స్ మొత్తం 200 ఉంటాయన్నమాట. 100 పోగులు వేసి ఇలా గ్లూ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. ఇలా ఇలా ప్రిపేర్ చేశాననమాట టాజిల్స్ అన్నీ. అది ఎలా చేశాను అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. జస్ట్ డైరెక్ట్ సింపుల్‌గా చేసేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక పైపింగ్ వైర్ లాంటిది పెట్టుకొని దానికి చేస్తారు. అయితే నేనేమో మామూలుగా మీకు ఒక సింపుల్‌గా చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇది మనం గ్లూ చేసి పెట్టుకున్నాం కదా! సో, కొంచెం చిక్కు పడిపోయినా కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నేను అదే చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి మన చూపుడు వేలుకి ఆ థ్రెడ్ అలా పెట్టేసుకొని నెక్స్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది ఉంటది. అంటే మీకు ఎంత లెంత్ కావాలనే దాన్ని మీరే సెట్ చేసుకొని కాటన్ థ్రెడ్ తీసుకొని సేమ్ బ్లాక్ కలర్ తీసుకున్నా. ఎందుకంటే మన సిల్క్ పోగులు బ్లాక్ కాబట్టి లాస్ట్‌కి అంటే 2 పోగులు ఎక్కించండి నీడిల్‌లోకి. లాస్ట్‌కి ముడి వేశాక ఆ 2 పోగుల మధ్యలో నుండి ఇలా తీయండనమాట. ఇలా తీస్తే ఇంకా ఊడిపోదు. అంటే మీకెలా టై చేయడం ఈజీ అనిపిస్తే అలా చేయండి. ఇలా అయితే కొంచెం సెక్యూర్‌గా ఉంటదనేసి నేను ఇలా చేశా. ఇప్పుడు ఇలా తీసి నెక్స్ట్ మొత్తం దాన్ని చుట్టేయండి. ఒక 10 చుట్ల వరకు చుట్టండి గట్టిగా. చుట్టేసి ముడి వేస్తాం కదా! జనరల్‌గా అలా ముడి వేసేయండి. ఇప్పుడు ఏమైంది మనకి కుచ్చు రెడీ అయిపోయింది. అదే థ్రెడ్‌కి మీరు నేను 3 రౌండ్స్ ఇద్దామనుకున్నాను. సో, ఆ 3 రౌండ్స్ వచ్చే అన్ని బీడ్స్ ఆ నీడిల్‌కి ఎక్కిచ్చేసేయండి. ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను కదా! అలా ఎక్కించేయండి. యాక్చువల్‌గా దీనికి మనం ఛార్జ్ అరౌండ్ ఒక 400 వరకు తీసుకోవచ్చు. అంటే మీరు వేసిన టాజెల్స్ కౌంట్ బట్టి చేయొచ్చు. ఎందుకంటే కొంచెం ప్రాసెసే కదా ఇదంతా చేయడము. సో, ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను కదా! ఇలా మీరు కూడా బీడ్స్ ఎక్కియండి. అయితే ఆ బీడ్ సైజ్ వచ్చేసి 4 అనమాట. దీంట్లో ఇంకా మనకి 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఇంతకంటే పెద్దవి కూడా ఉంటాయి. నేను అలా ఎక్కిచ్చేసాను కదా! తర్వాత దాని చుట్టూరా చుట్టేసాను. నాకు తెలిసైతే ఇది నేను ఫస్ట్ వీడియో అనుకుంటున్నా. ఇలాంటి డిజైన్ శారీ కుచ్చు అయితే. ఓకే. ఇలా ఆ టాజిల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలనమాట. అంటే మనం ఎన్ని వేయాలనుకుంటున్నామో, కస్టమర్ మనకి ఎన్ని వేయమని చెప్పారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, నేను అరౌండ్ ఒక 45 వచ్చి ఉండొచ్చు. సో, మీకు ఎంత లెంత్ కావాలనేది ఈక్వల్‌గా చూసి కట్ చేసుకోండి. ఆ తర్వాత నేనేం చేశానంటే, ఈ ఈ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు ఎలా ఉందనేది. ఇలాగే ఉంటుంది. ఇట్లా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. ఇవన్నీ ప్రిపేర్ చేసినాయనమాట. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పళ్ళుకి ఎలా యాడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.